శ్రీ అన్నమయ్య పీఠాధిపతి తిరుపతి శ్రీ విజయశంకర స్వామి గారి నుండి చక్కటి 2 మాటలు మనం వినబోతున్నాం. ప్లీజ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం సంఘచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానన ఉపాసతే సమానం మంత్రం సమితి సమాని సమానం మనస్సహ చిత్తమేషాం సమానం మంత్ర అభిమంత్రయేవః సమానేన హో హవిషాజిహోమి సమానీవ ఆకూతిః సమానా హృదయానివః సమానమస్తు వో మనో యథా వస్సు సహాసతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు 57వ గుణరాగ ఆవిర్భావ దినోత్సవం. అశాంతితో ఉన్న మానవ లోకమును ప్రశాంతి అనుగ్రహించుటకై శ్రీ శ్రీ విశ్వజాతి జ్యోతిర్మయ ప్రభు ధరణ అవతరించెను. ఈరోజు విశ్వశాంతి సంస్థ నిర్వహించడం ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము జయభారత్ రమణమూర్తి గారు ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆశయాల కోసం, ప్రపంచంలో మత సామరస్యం కోసం నిరంతరం ఒక 25 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన ఒక సంస్థ ఏదన్నా ఉందంటే అది జయభారతే ఉంటుంది. ఈరోజు రమణమూర్తి గారు అంటేనే మత సామరస్యం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా తెలుసు, భారతదేశంలో 10 రాష్ట్రాల్లో మత సామరస్యం కోసం, హిందూ ముస్లిం ఐక్యత కోసం వారి జీవితాన్ని ధారపోసిన మహనీయుడు రమణమూర్తి గారు. వారి మార్గదర్శనంలో మేము స్వాములందరం కూడా భారతదేశం బాగుండాలని, భారతదేశ సమైక్యత కోసం కృషి చేస్తున్నాం. చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళు గొప్పవాళ్ళు. మీలో ఇక్కడ ఉన్నవాళ్ళు నాకంటే ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక నాకు తోచిన విషయాలు నేను మీకు చెప్తాను. విశ్వశాంతి, విశ్వమంతా శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏదైతే పుట్టుక ప్రారంభమైందో ప్రతి దాని మధ్య ఘర్షణ ఉంది. మనతోనే మన ఘర్షణ ఉంది. మనం సంతృప్తిగా ఆనందంగా ఉండాలనుకుంటూ మనం ఉండలేకపోవడం ఘర్షణ. మనం ఉన్నటువంటి మన కుటుంబంలో ఘర్షణ, అన్నదమ్ముల మధ్య ఘర్షణ, తల్లిదండ్రుల మధ్య ఘర్షణ, కుటుంబం మధ్య ఘర్షణ, ఊళ్ళో కులాల మధ్య ఘర్షణ, 2 పార్టీల మధ్య ఘర్షణ, ఒక ఊరు మధ్య మరొక ఊరు ఘర్షణ, ఒక ప్రాంతం మధ్య మరొక ప్రాంతం ఘర్షణ. ఈరోజు దేశాల మధ్య చూస్తున్నాం, 2 దేశాలు ఫిరాంగీలు ఎదురెదురుగా పెట్టుకొని పేల్చుకుంటున్నాయి. కాబట్టి ఊర్లోనూ, మనిషిలోనూ, మనిషి మధ్యను, మనలోనూ అన్నిట్లో కూడా ఘర్షణ ఉంది. ప్రకృతితో కూడా ఘర్షణ పడుతున్నాం. ఈరోజు ఢిల్లీ లాంటి సిటీల్లో కార్బన్ డైఆక్సైడ్ కొనుక్కొని తీసుకుంటున్నారు. మనం ఒక 30 ఏళ్ల క్రితం నీళ్లు కొనుక్కొని తాగాల్సిన ఒక పరిస్థితి ఉంటుందని ఊహించాము మనం. ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాబట్టి విశ్వం శాంతిగా ఉండాలంటే ఫస్ట్ మనం శాంతిగా ఉండాలి, మన పక్క వాళ్ళ శాంతిగా ఉండాలి. మనం శాంతిగానే ఉంటే సరిపోదు, ప్రకృతిని కూడా నాశనం చేయొద్దు. చెట్లను నరికేస్తున్నాం, నదిని కాలుష్యం చేస్తున్నాం, గ్రానైట్ల పేట్లతో, ఎర్రచందనం పేట్లతో అరువులు నాశనం చేస్తున్నాం, కొండలను పేల్చేస్తున్నాం, వాతావరణాల్లో మార్పు వస్తున్నాయి. ఈ ప్రకృతి అనుకూలించకపోతే కరోనా లాంటి జబ్బులు వస్తున్నాయి. కనుక మనం జీవించాలంటే ఈ ప్రకృతి అవసరం. కాబట్టి మనం ఉండడం, మన తోటి వ్యక్తులతో సమాజంలో కలిసి ఉండడం, ప్రకృతితో కలిసి ఉంటేనే విశ్వశాంతి సాధ్యమవుతుంది. మనం మనశ్శాంతిగా ఉండాలంటే ధ్యానం చేస్తామా, శ్రీ వైష్ణవం ప్రకారం అనుష్ఠానం, శ్రీమన్నారాయణ మంత్రం చేయడం, వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేయడం, ఆయన కీర్తించడం, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు ఉంటాయి. మనము మనశ్శాంతిగా ఉండాలంటే
యోగి వేమన మహానుభావుడు చెప్పాడు, అంతరంగమున అపరాధములు చేసి మంచిగా ఉండు మనుజుడు, ఇతరులు ఎరగకున్న ఈశ్వరుండెరగడా విశ్వధాభిరామ వినురవేమ అని చెప్పాడు. అపరాధం చేస్తాం, ఎవడు చూడలేదులే అనుకుంటాం, నాకొక్కరికే తెలుసులే అనుకుంటాం, ఆ భగవంతుడు చూసింటాడని యోగి వేమన చెప్పాడు. మన మనసులో తప్పులు చేస్తూ కుట్రలు కుతంత్రాలు కలిగి ఉండి ఇతరుడు నాశనం అయిపోవాలని, ఇతరుని ఆక్రమించుకోవాలని మన మనసులో ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. మనకు మనశ్శాంతి కావాలంటే ఇప్పుడు చిన్నపిల్లవాడికి మనశ్శాంతి ఉంటుందా ఉండదా? వాడు కోపమైనా కొద్దిసేపే, ఏడిసినా కొద్దిసేపే, నవ్వినా కొద్దిసేపే, ఆ క్షణం మర్చిపోతాడు. కానీ వయసు పెరిగే కొద్దీ మర్చిపోలేం. కోపం వచ్చే కక్ష, వాని మీద ప్రతీకారం తీర్చుకోవాలా, అది సంవత్సరాల తరబడి ఉంటుంది. ఒకసారి ఫ్రెండ్ అంటాం, మాట్లాడడం, ఇంకోటి ఉంటాయి. కాబట్టి మన మనసులో ఈ విధమైనటువంటి బిగింపులు, ద్వేషాలు లేకపోతే మనశ్శాంతి సహజంగా వస్తుంది. నువ్వు పూజ చేసినా ధ్యానం చేసేది దేనికోసం? ఆ మనశ్శాంతి కోసం. నువ్వు పూజ చేసినా ధ్యానం చేసినా కానీ మనసును తేలికపరుచుకోవాలి, అప్పుడే మనకు మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడైతే మనం స్వతహాగా మనశ్శాంతి కలిగి ఉంటామో, ఎవరైతే మనశ్శాంతిని రుచి చూస్తాడో, సంతృప్తికరమైన జీవితం జీవిస్తాడో, అతని ద్వారానే విశ్వశాంతి, సమాజ శాంతి అనేటువంటివి సాధ్యమవుతాయి. మనము విశ్వశాంతిని కోరుకునే వాళ్ళమైతే భిన్నత్వాన్ని అంగీకరించాలి. హిందూ మతంలో భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, శాక్తేయము, ఇంకా మాలలు, గోవిందమాల, హనుమానమాల, అయ్యప్పమాల, 100 రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇస్లాంలో ఉంటాయి, క్రిస్టియానిటీలు ఉంటాయి, భిన్న రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయి, భిన్న మనస్తత్వాలు ఉంటాయి. నువ్వు యాక్సెప్ట్ చేయాలా? ఈ విధంగా మన భావాజాలాన్ని మనం కలిగి ఉంటూ, మన ఆలోచనలు మనం కలిగి ఉంటూ, ఈ వేల ఆలోచనల మధ్య మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ భావాజాలం పట్ల గౌరవమైన భావన లేకపోయినా మానవుడిగా కలిసి ఉండగలిగే ఒక స్థితి ఉంటేనే విశ్వశాంతి సాధ్యం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రపంచంలో ఒక సిద్ధాంతాన్ని, బలమైన సిద్ధాంతం ఉంటే ఆ సిద్ధాంతం లేకుండా పోవడానికి మనుషులను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఒక దేశాలనే లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. వ్యక్తుల్నే లేకుండా చేయాలని చూస్తున్నారు. ప్రకృతిని లేకుండా చేయాలని చూస్తున్నారు మానవుడు. కనుక ఇటువంటి దుస్థితి ఈనాటి సమాజంలో ఉంది. కానీ సమాజం అంతా ఇదే విధంగా ఉందంటే లేదు. సమాజంలో ఎప్పుడు కూడా మానవ జాతి పుట్టినప్పటి నుంచి మంచి చెడు మధ్య ఈ ఘర్షణ అనేటువంటిది నిరంతరము జరుగుతూ ఉంటుంది. చివరికి అంతిమ విజయం మంచిదే సాధిస్తుంది. ఏదైనప్పటికీ మనిషి తన జీవితంలో అది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఒక మంచి గొప్ప లక్ష్యం పెట్టుకోవడం అనేది మంచిది. విశ్వశాంతి, ప్రపంచ శాంతి అనేది గొప్ప లక్ష్యం. ఆ లక్ష్యం పెట్టుకోవడం ద్వారా, మనం ప్రయత్నం చేయడం ద్వారా సమాజంలో అనేటువంటివి అనేక రకాల మార్పులు అనేటువంటివి జరుగుతాయి. మనం వినడం, మాట్లాడుకోవడం, చర్చల ద్వారానే సమాజంలో మార్పు అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈరోజు ఈ విశ్వశాంతి కోసం, మనం సమాజ శాంతి కోసం జరిగేది గొప్ప ప్రయత్నం. ప్రపంచంలో భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. భారతదేశంలో ఎన్నో భిన్నత్వాలు ఉన్నాయి, ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అందరూ చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ కూడా కలిసి జీవించేటువంటి గొప్ప సంస్కృతి భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక దేశం, ఒక తెగ, ఒక దేశం మరొక దేశం లేకుండా చేయాలి, ఒక దేశంలో ఒకేసం ఇంకో సంస్కృతిని లేకుండా పోయినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. కానీ భారతదేశం అనేటువంటిది గొప్ప దేశం, మహనీయమైనటువంటి దేశం. ప్రపంచం శాంతివంతంగా ఉండాలంటే, విశ్వశాంతి జరగాలంటే భారతదేశం అత్యంత శక్తివంతంగా ఉండాలి. భారతీయ సంస్కృతి, భారతీయ విశ్వాసాల ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప విశ్వాసాల ఆధారంగా ఎందరెందరో మహనీయులు ఈ దేశంలో జన్మించారు. భిన్నత్వము, భిన్న మనస్తత్వాలు ఏకీభవిస్తేనే మనం ఈ విశ్వశాంతిని మనం సాధించే క్రమంలో ముందుకెళ్ళాలి. ఏదైనా సరే అన్నిటికంటే శాంతి గొప్పది, అన్నిటికంటే ప్రేమ గొప్పది. కొద్దిమంది హింస ద్వారానే కొన్ని సాధించవచ్చని హింసా విధానాలు అవలంబించిన వాళ్ళు కూడా ఉంటారు.
కానీ దాని ద్వారా సరైనటువంటి ప్రయోజనాలు ఉండవు. కనుక ఈ విశ్వశాంతి కోసం మంచి లక్ష్యం అని నేను తెలియజేస్తూ తిరుతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.